హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. సహజంగా మన వీడియోస్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేటువంటిది ఉంటుంది. సో దాన్ని మీరు గమనించి భరించండి. ఇక పాయింట్లోకి వెళ్తే, సెబీ మళ్ళీ లేటెస్ట్గా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి విధంగా ముందుకు సాగుతూ ఉంది. ఎందుకంటే ఆప్షన్స్ యొక్క ఎక్స్పైరీస్ అనేటువంటిది 3 monthsకి పెడితే ఎట్లా ఉంటుంది అనేటువంటి కోణంలో, ఫోర్త్ నైట్ కోణంలో ఆలోచిస్తూ ఉన్నదన్నమాట. సరే, ఇవన్నీ కూడా వీళ్ళు లేటెస్ట్గా రీసెంట్గా ఒక డాటాను రిలీజ్ చేశారు. యాస్టీస్గా ట్రేడర్స్ ఇంతకుముందు 93-95% ఫెయిల్ అవుతూ ఉంటే ఇప్పుడు 97% ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. మరి సెబీ తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి ఇంతమంది ఫెయిల్ కాకూడదు కదా. సెబీ ఎందుకని ఇంతకుముందు నిర్ణయం అనేటువంటిది తీసుకుంది అని అంటే, ఎక్కువగా 5,000 10,000 పెట్టుకొని కూడా వచ్చేసి చాలా ఎక్కువగా నష్టపోతున్నారు. కాబట్టి మనం లాట్ సైజును పెంచడం ద్వారా, మంత్లీ ఎక్స్పైరీస్ని పెట్టడం ద్వారా దీన్ని కొంతవరకు కట్టడి చేయొచ్చు అని చెప్పేసి సెబీ అనుకుంది. కానీ ఆగిందా? ఆగలేదు. జనం ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు సగానికి సగం తగ్గిపోయారు. కానీ మిగతా వాళ్ళలో ఏదో ఒక రకంగా డబ్బులు తీసుకొచ్చి దీనికి అలవాటు పడ్డవాడు, ముందుకు అలవాటు పడ్డవాడికి పెద్ద తేడా అనేటువంటిది నా దృష్టిలో లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే 75 క్వాంటిటీ పెంచినా కూడా ట్రేడ్ అనేటువంటి చేస్తున్నారు. పర్సంటేజ్ లెక్క ప్రకారం అంటే ఓవరాల్గా లాస్ అయ్యేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గినా పర్సంటేజ్ ప్రకారం అంటే ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళలో నష్టపోతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు 97% దాకా అయ్యారు. బ్రోకరేజెస్కి ఎక్కువ పోతుంది. అలాగే రకరకాలైన పారామీటర్స్ను వాళ్ళు రిలీజ్ చేశారు. వేటినైతే కంట్రోల్ చేద్దాము అనేటువంటి కోణంలో సెబీ నిర్ణయాలు తీసుకొచ్చిందో, అందుకని చెప్పేసి అవే ఎక్కువగా ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇంకా ఏం ఆలోచిస్తుంది, ఇంకొంచెం ఎక్కువగా, ఇంకా ఎక్కువ పర్సంటేజ్ అంటే 3 monthsకి ఒకసారి కనుక ఆప్షన్స్ ఎక్స్పైరీస్ని కనుక పెడితే ఇక పూర్తిగా వెళ్ళిపోతారు అనేటువంటి కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనా ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏం తీసుకున్నా బిగ్ ప్లేయర్స్కి కామన్గా వచ్చేటువంటి డబ్బు వచ్చేటువంటిది కామన్ ట్రేడర్స్ నుంచే. ఇన్వెస్ట్మెంట్ బేస్డ్గా ప్రోత్సహిస్తుంది అని మాత్రం మనం అనుకోగలం. సో అందుకనే కదా ఇప్పుడు సెబీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోబట్టే కదా ఇప్పుడు డెల్టా ఎక్స్చేంజ్ ఒక ఉవ్వెత్తున లేచింది, ఆమెతో పడిపోయింది. ఇప్పుడు డెల్టా ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేసేటువంటి వాళ్ళు లేరు. చాలా అంటే చాలా రేర్గా ఉన్నారు. ఎందుకని రేర్గా ఉన్నారంటే ఇదే కదా, అడే ఛార్జెస్ ఎక్కువ. ఈ ఎక్స్నెస్ అనేటువంటి ప్లాట్ఫామ్స్ తోటి, బైనాన్స్ ప్లాట్ఫామ్స్తో పోల్చుకుంటే వాటిలో స్ప్రెడ్ అనేటువంటిది కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. లేట్ డాటాని ఇచ్చేస్తుంది, వాల్యూమ్ లేకుండా ఉంది. ఇటువంటి వాటి కారణంగా సహజంగానే కొంత ఈ ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళకి చికాకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దానితోడు ఛార్జెస్ విపరీతంగా ఉండటం వల్ల వీళ్ళు ఏంది ట్రేడింగ్ చేసేది ఒక 10,000 రూపాయలు వస్తే 5,000 రూపాయల ఛార్జెస్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా, ఏం తీసుకున్నా సెబీ అనేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచి కోసం చేసినా కూడా అవి ట్రేడర్స్ మీద ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తున్నాయి అంటుంది ఎటువంటి సందేహం అయితే లేదు. యాస్టీస్గా ఇంతకుముందు ఉన్నటువంటి లాగానే బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్, నిఫ్టీ ఈ లాట్ సైజుని తగ్గించి ఇది కనుక చేస్తే ఈ నష్టపోయే వాళ్ళు ఎదురు నష్టపోతూనే ఉంటారు, వాళ్ళు కొద్ది మొత్తంలో నష్టపోతారు. ఇప్పుడేంది లాట్ సైజ్ 75 పెట్టేసరికి ఆ స్టాప్ లాస్ ఏమన్నా 4,000 రూపాయలు ఉంటుంది, టార్గెట్ ఏమన్నా 6,000 వచ్చేతలకి ఉనికిపోతుంది. మరి 1:2 రేషియోలో ఈ యొక్క స్ట్రాటజీస్ అనేటువంటి బిల్డప్ చేసుకోవడానికి ఉందా అంటే అదే లేదు. వారానికి 3 రోజులు అక్కడక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. ఒక వారంలో 2 రోజులు ఏమన్నా ఎటువైపు బిగ్ మూవ్ వస్తుందో అర్థం కాకుండా కింద పడుతున్నట్టుగానే పడి పైకి బప్ అయిపోతుంది, లేకపోతే పైకి పోయినట్టుగానే పైకి వెళ్ళి కింద పడిపోతుంది. ఇట్లా కామన్ ట్రేడర్ని గందరగోళంగా తయారయ్యేటట్టుగా చేస్తుంది. కాబట్టి మార్కెట్లో లిక్విడిటీ అనేటువంటిది కనుకుంటే ఈరోజు నష్టపోయినా, రేపు నష్టపోయినా, ఇంకో రోజైనా కామన్ ట్రేడర్, చిన్న ట్రేడర్ సక్సెస్ కావడానికన్నా ప్రయోజనం ఉంటుంది. ఈ ఆప్షన్స్ వీటిలో కొద్ది గొప్ప నాలెడ్జ్ తెచ్చుకొని ఇక మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేద్దాంలే అనుకున్నటువంటి వాళ్ళకి కూడా ఈ లాట్ సైజ్ని బిగ్ చేసేసరికి సహజంగానే వాళ్ళకి నిరుత్సాహం అనేటువంటిది స్టాక్ మార్కెట్ మీద వచ్చేసింది. సో నేను అనుకునేది ఏంటంటే ఈ సెబీ తీసుకున్నటువంటి నిర్ణయాల వలన మంచి జరుగుతుంది అని అనుకున్నాను. వాస్తవంగా ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మాయమైపోయారు. కానీ కొద్ది గొప్ప నేర్చుకున్నటువంటి వాడికి ఇండైరెక్ట్గా నష్టం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి యాస్టీస్గా లాట్ సైజెస్ని తగ్గించి బ్యాంక్ ఆప్షన్స్, నిఫ్టీ ఆప్షన్స్లో వీక్లీ ఎక్స్పైరీస్ కనుక పెడితే ఈ యొక్క అంటే ఈ ట్రేడర్స్ కొద్దిగా జాగ్రత్తతో, ఇప్పుడు 10 సార్లు దెబ్బలు తన్నించుకున్నవాడు 11వ సారి కూడా దెబ్బలు తన్నించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో కొంత
ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేయడానికి ప్లాన్ చేసుకుంటాడు. అటువంటి వాళ్ళకి అంటే జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుందాం అనేటువంటి ఆలోచనతో మంచి స్ట్రాటజీస్ బిల్డప్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు సెబీ తీసుకునేటువంటి నిర్ణయాలు, గతంలో తీసుకున్న నిర్ణయాలు కొంత అననుకూలంగానే ఉన్నాయి. సో ముందు ముందు సెబీ 3 నెలలకి గనక ఎక్స్‌పైరీస్ గనక తీసుకుంటే పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్‌లో వాల్యూమ్ అనేటువంటిది క్రాష్ అయిపోయి సామాన్యుడు ఏదన్నా నేర్చుకొని సంపాదించుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి ఈ స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక బూచీగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట. సో బీ కేర్‌ఫుల్ ఇన్ ట్రేడింగ్. థ్యాంక్ యూ.